రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి మనము చదువుకుందాం. రోమన్స్ 4:18. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ద మీనింగ్ ఆఫ్ హోప్, నిరీక్షణ. హోప్ అంటే ఏంటి? సమ్టైమ్స్ వి విల్ బి విత్ హోప్ లెస్నెస్. మన జీవితంలో నిన్నటి జరిగిన దాన్ని బట్టి, గత నెలలో జరిగిన దాన్ని బట్టి మనకు ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఉండదు. సో సమ్టైమ్స్ వి లూజ్ హోప్ ఆన్ అవర్ ఫ్యూచర్. సో ఆల్వేస్ డెవిల్ మేక్స్ టు స్కాడ్. భయాన్ని కలుగు చేస్తాడు మీకు అపవాది. ఎందుకు ఆ భయాన్ని కలుగు చేస్తాడంటే నీకు ఫ్యూచర్ మీద ఒక విశ్వాసము, నిరీక్షణ ఉండనివ్వకుండా చేస్తాడు. మిమ్మల్ని దేవుడిని నమ్మనివ్వకుండా చేస్తూ ఉంటాడు. కానీ అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే, అండ్ ఈవెన్ మనలాగే అతను కూడా కొన్ని కష్టాల గుండా వెళ్తున్నాడు, కొన్ని శ్రమల గుండా వెళ్తున్నాడు. కానీ అతని జీవితంలో దేవుణ్ణి అతను ఎలా నమ్మాడంటే, ఒక శాలరీ ఉన్న వ్యక్తి దేవుడు డబ్బులు ఇస్తాడంటే నమ్మచ్చు. ఒక ఆస్తి పాస్తులు ఉన్న వ్యక్తికి డబ్బులు వస్తాయంటే నమ్మచ్చు. సో నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు నమ్మడం వేరు, నీకున్న ఉద్యోగాలను బట్టి, నీకున్న వ్యాపారాలను బట్టి, నీకున్న కెపాసిటీ, నీకున్న స్ట్రెంగ్త్ని బట్టి నువ్వు నమ్మడం వేరు. నీకు అసలు బలం లేదు, నీకు అసలు జ్ఞానం లేదు, నీకు అసలు స్కిల్ లేదు, నీకు అసలు ఏమీ లేదు. యు ఆర్ ద లూజర్, యు ఆర్ ఫెయిల్యూర్ ఆల్వేస్. నువ్వు ఎప్పటికప్పుడు ఓడిపోతూనే ఉంటావు. సో దేవుడు అబ్రహాం వ్యక్తిని చూస్తున్నాడు. ఈ అబ్రహాము ద్వారా మనం తెలుసుకోబోతున్నటువంటి గొప్ప సత్యము, ఒక గొప్ప మర్మం ఏంటంటే, అబ్రహాము కేవలము నిరీక్షణ కలిగి లేడు దేవుడి మీద. ఎప్పుడు అతను నిరీక్షణ కలిగి ఉన్నాడంటే, ఎప్పుడైతే అతని జీవితంలో ఒక అద్భుతం జరగలేదో, ఎప్పుడైతే అతని జీవితంలో ఒక మిరకల్ జరగలేదో, ఆ టైంలో దేవుణ్ణి అతను నమ్మాడు. నిరీక్షణకు ఆధారమే లేదు. నీకు డబ్బులు వస్తాయని అసలు ఆధారమే లేదు, నీకు బిడ్డలు పుడతారని అసలు ఆధారము లేదు. నా దేవుడు ఎలాంటి గొప్పవాడంటే మనం అబ్రహాము చూసి నేర్చుకోవచ్చు. నిరీక్షణకు ఆధారం లేదు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను, నేను బ్లెస్ అవుతానా అని ఒక ఆలోచన. ఎవరు వచ్చి ఆయన మీద ప్రవచించట్లే, ఎవరు ప్రాఫెసీ రిలీజ్ చేయట్లే, ఎవరు వాగ్దానం ఇవ్వట్లే. ఆయన మాట్లాడితే అబ్రహాము దేవుడితోనే మాట్లాడతాడు, ఇంకెవరితో మాట్లాడు అబ్రహాం. హీ నెవర్ షేడ్ ఎనీ ప్రాబ్లమ్స్ టు ఎనీవన్. వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణకు ఆధారము లేదు. వేరే వాళ్ళ గురించి కాదు నువ్వు ఆలోచించుకోవాల్సింది, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నా జీవితం బ్లెస్ అవుతుందా, నేను బాగుపడతానా, నేను స్వస్థపడతానా, నేను దీవించబడతానా, నేను పాస్ అవుతానా, నా జీవితంలో రోజు కష్టాలే ఉన్నాయి, నా పరిస్థితి మారిపోద్ది. క్యాన్ యూ బిలీవ్ దట్? నీకు అన్ని బాగున్నప్పుడు నమ్మడం వేరు, నీ జీవితంలో డబ్బులు బాగున్నప్పుడు నమ్మడం వేరు, నీ జీవితంలో నీ చేతిలో పరిస్థితి బాగున్నప్పుడు నమ్మడం వేరు. యు నీడ్ టు టెస్ట్ యువర్ ఫెయిత్. So what is God will do in our lives? Why we gather here as a members? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. He had hope and he believed. Wow! అబ్రహాములో చాలా గుణ లక్షణాలు ఉన్నాయి. God won't see your color, God won't see your height, God won't see your weight. God always sees your faith levels, character and integrity. దేవుడు నీ గుణ లక్షణాలను చూస్తాడు, నీ మాట తీరును చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు. And he will watch. చూడండి, వాళ్ళ వైఫ్ కి విశ్వాసం లేదు, ఇతనికి కూడా ఏజ్ అయిపోతుంది. హీ వాజ్ జస్ట్ 90s. అతను 90లో ఉన్నాడు, తన భార్య కూడా 90లో ఉంది. రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్లు, శారా గర్భము మృతుతుల్యమైనట్టు ఆలోచించెను. యా, ఆఫ్ కోర్స్ ఐ యామ్ అన్ఫిట్, ఐ యామ్ ఎ లూజర్, ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఎ వాట్ failure. He believed God in spite of, irrespective of many things. He believed God. He was barren. Atanu tandri kaadu, atanu only bharta. 95, 98 years, 99 years. He is just a husband, he is not a father. 90 years of Shara, she's just a wife, she's not a mother. What you are believing today? So అబ్రహాముకి నమ్మడానికి చాలా ఉన్నాయి. My wife is what? A barren woman. నా భార్య గొడ్రాలు, నేను పిల్లలు లేని తండ్రిని, ఒక భర్తని. ఎన్నో నమ్మచ్చు అబ్రహాము. కానీ అబ్రహాము ఒకటి నమ్మాడు. చూద్దాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గుర్చిన సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. వావ్! సో హీ ఈస్ ట్రైయింగ్ టు బిలీవ్ ఓన్లీ గాడ్. సో అబ్రహాముకు దేని నమ్మాలో ఆప్షన్స్ వచ్చేసాయి. నా భార్య గొడ్రాలను నమ్మాలా,
నేను తండ్రిని కాదని నమ్మాలా? నాకు 95 సంవత్సరాలు, 93 సంవత్సరాలు, 99 సంవత్సరాలు పిల్లలు లేరని నమ్మాలా? దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. దేవుడు ఒక వాగ్దానం నీ ముందు పెట్టాడు. అపవాది నీ ముందు ఒక రోగం పెట్టింది, అపవాది ఒక బలహీనత నీ ముందు పెట్టింది, అపవాది ఒక అప్పు నీ ముందు పెట్టింది, అపవాది ఒక కొండ నీ ముందు పెట్టింది. బట్ దేవుడు నీ ముందు ఒక వాగ్దానాన్ని పెట్టాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే వీటన్నిటిని పక్కన పెట్టి ఆ వాగ్దానాన్ని చూస్తావో నువ్వు కూడా అబ్రహాములాగా మాట్లాడతావు. ఆమేన్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఇఫ్ దెర్ ఇస్ నో హోప్, డోంట్ లూజ్ యువర్ హోప్. ఎంతో మంది చెప్తాడు నీ దేవుడు నీకు సహాయం చేయడు, నీ దేవుడు నిన్ను బలపరచడు, నీ దేవుడు నిన్ను బ్లెస్ చేయడు. ఒక అద్భుతం జరగకపోతే, ఒక ఆశ్చర్యమైన కార్యం జరగకపోతే, నీ జీవితంలో ఒక చేదు జరిగినా, నీ జీవితంలో ఒక వేదన సందర్భం మనం చదివినా, నీ జీవితంలో నీ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, నీ జీవితంలో హఠాత్తుగా నీ జీవితంలో ఏదైనా తలకిందులు అయిపోయినా, యు బ్లేమ్ గాడ్. మనం దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాం, బట్ నెవర్ బ్లేమ్ గాడ్. నీకు దేవుడు నీకు హోప్లెస్ సిచ్యువేషన్స్లో కూడా, నిరీక్షణ లేనప్పుడు కూడా నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. సో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏం తెలుసా? ఎంజాయ్ ప్లెంటీ ఇన్ ద డేస్ ఆఫ్ ఫెమైన్. కరువు దినాల్లో మనం సమృద్ధి చూస్తాం. ఆమేన్. వి సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, హ్యాండ్ ఆఫ్ గాడ్, ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. ఈరోజు అబ్రహాం ఏం చూస్తున్నాడు? అతని జీవితంలో ఎన్నున్నా కూడా, తన భార్య గొడ్రాలైనా, తన భార్య బలహీనంగా ఉన్నా, తన భార్య భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, తన కుటుంబంలో అనేకమైన నిందలు, అవమానాలు ఉన్నప్పటికీ అబ్రహాము దీన్ని చూస్తున్నాడు. ఈరోజు మై సన్, మై డాటర్, నా కుమారుడు, నా కుమార్తె, మీరోజు దేన్ని చూస్తున్నారు? మీరు వాట్ యు ఆర్ సీయింగ్? ఆర్ యు సీయింగ్ యువర్ వీక్నెస్? నువ్వు వీక్నెస్, నువ్వు నీ బలహీనతలు చూసా నీ రోజుల్లో నువ్వు ఎదగలేవు. నేను తాగుతాను, నేను తిరుగుతాను, నేను పడిపోతాను, నా బలహీనతలు ఇవి. వెనెవర్ యు సీ యువర్ మౌంటైన్స్ యు కమ్ డౌన్. నువ్వు పడిపోతావు. నీ బలహీనతలు చూసినన్ని రోజులు నువ్వు పడిపోతా ఉంటావు. నువ్వు గాలి, వాన, సముద్రమును చూసినన్ని రోజులు నువ్వు పడిపోతా ఉంటావు. వెన్ యు సీ జీసస్. ఏం చూడాలి ఈరోజు మనం? అబ్రహాం ఏం చూస్తున్నాడు? తనకు కలిగిన వాటన్నిటిని అబ్రహాము చూడట్లేదు, దేవుణ్ణి మాత్రమే అబ్రహాము చూస్తున్నాడు. దేవుడిచ్చిన వాటిని అబ్రహాము చూస్తున్నాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? వాగ్దానము. చూద్దాం. లెట్స్ గో టు జెనసిస్ 15. ఆది కాండము 15వ అధ్యాయము 5 నుంచి మనము చదువుకుందాం. 5. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పెను. వావ్. చూడండి, అబ్రహాముకు అసలు పిల్లలు లేరు. దేవుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. When you're not having prosperity, the Lord will talk about prosperity. When you're not having health, the Lord will talk about health. When you're not having kids, the Lord will talk about kids. రెండు రకాలుగా మనం చూస్తాం. చూడండి, సమాజం ఏం మాట్లాడుతుందంటే, పెళ్ళయింది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు లేరు, ఏమ్మా నీకు పిల్లలు లేరా అని అడుగుతారు. సమాజం వేరే కోణంలో అడుగుతుంది. అండ్ దేవుడు ఏ కోణంలో నేను ఎదుర్కొంటాడు తెలుసా? నీకు లేని దాన్నే ప్రవచిస్తాడు నీ జీవితంలో దేవుడు. ఆమేన్. సో అబ్రహాం ఈజ్ నాట్ హ్యావింగ్ సంథింగ్. అబ్రహాము జీవితంలో ఏదో లేదు, వెలితి లేదు. నీకు డబ్బు కావాలేమో, నీకు ఆరోగ్యం కావాలేమో, నీకు ఉద్యోగం కావాలేమో, నీకు గర్భఫలం కావాలేమో. ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడు ఉంది భూమి మీద. ఆమేన్. యా. సో ద లార్డ్ విజిటెడ్ అబ్రహాం. అబ్రహాముని దేవుడు కలుసుకుని బయటికి రాను అన్నాడు. ఏంటి ప్రభు అంటే, అబ్రహాము డబ్బు గురించి బాధపడట్లే, అబ్రహాము ఆరోగ్యం గురించి బాధపడట్లే, అబ్రహాము ఐశ్వర్యం గురించి బాధపడట్లే, అబ్రహాము సిరి సంపదల గురించి బాధపడట్లే. కానీ అబ్రహాము దగ్గర ఒకటి లేదు, దాని గురించి అబ్రహాం బాధపడుతున్నాడు. ఈరోజు నీకు లేని దగ్గరనే లేని వాటిని బట్టే నువ్వు బాధపడుతూ, చింతిస్తూ, ఇబ్బంది పడుతూ, నువ్వు శోధింపబడుతూ, ఏడుస్తూ ఉంటావు చాలాసార్లు. దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు కలిగిన దాన్ని ఇవ్వడు, నీకు ఏదైతే లేదో అదే ఇస్తాడు. అండ్ హిస్ వైఫ్ ఇస్ బారన్. ఆమె భార్య ఎవరు? గొడ్రాలు. అది నమ్మట్లే అబ్రహాము. దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి రా అబ్రహాం అంటున్నాడు. కమ్ ఆన్, లీడ్ దట్ వన్స్ అగైన్. 5. మరియు
ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించరా అన్నాడు దేవుడు అబ్రహాముని. He's not having even one child. ఒక్క ఆశీర్వాదం అతని దగ్గర లేదు, ఒక్క కొడుకు కూడా, ఒక్క కూతురు కూడా అబ్రహాముకి లేడు. దేవుడు అంటున్నాడు, ఒక్క దాని కొరకు చింతిస్తున్నావు కదా, నీకు ఎంత ఇస్తానో చూడు అంటున్నాడు దేవుడు. ఆమేన్. నువ్వు ఒక్క దాని కొరకు చింతిస్తున్నావా, ఆ ఒక్కతే దేవుడు ఇవ్వడు, అలాంటి 100 ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. లెక్కబెట్టు, నీ చేతనైతే లెక్కబెట్టి నక్షత్రాలు అంటున్నాడు. అయ్యా నా వల్ల కాదు ప్రభు అంటే, ఇదిగో నీవు లెక్కలేనంత సంతానం నీకు ఇచ్చేస్తాను. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు సంతానము కొరకు ప్రార్థిస్తున్నావు, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు సంతానము కొరకు ఎదురు చూస్తున్నావు. మేబీ యూ మే వెయిట్ ఫర్ వన్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ వన్ చైల్డ్. ఒక్క బిడ్డ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, కానీ నేను నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? లెక్కకు ఇసుక రేణు వలె, లెక్కకు నక్షత్రములవే నీ ఆశీర్వాదాన్ని నేను చేస్తానంటున్నాడు. నీ చేతనైతే లెక్కించుకో. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఆశీర్వాదకరమైన మాట ఏం తెలుసా? మన జీవితంలో దీవెనకరమైన మాట ఏం తెలుసా? మన జీవితంలో బలపరిచే మాట ఏం తెలుసా? నీ ఆశీర్వాదాన్ని నువ్వు లెక్క పెట్టుకోలేవు. ఆమేన్, ఆమేన్. సో ద లార్డ్ గివ్స్ us uncountable blessings. ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? అండ్ మీరు లెక్క పెట్టగలరు, నేను లెక్క పెట్టలేను. ఎందుకంటే అతని సంతానం ఎలా ఉంది? ఇప్పుడు లెక్కకు నక్షత్రములు ఎన్నున్నాయో అంత భయంకరమైన సంతానము దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఐ కాంట్ కౌంట్ ద స్టార్స్. మాక్సిమం 10-20 లెక్క పెట్టగలనేమో, మిగతా లెక్క పెట్టలేను నేను. నిరీక్షణకు ఆధారము లేదు అబ్రహాముకి. అండ్ ద లార్డ్ కాల్డ్ అబ్రహాం, కమ్ అవుట్ మై సన్, కమ్ అవుట్, బయటికి రా అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత, ఏంది ప్రభా, ఏంది లోపల కూర్చొని నువ్వు నీ భార్య తెగ బాధపడుతున్నావు ఏందన్నాడు. ఏముంది ప్రభా, 95 వచ్చేసినాయి, డాక్టర్లు చెప్పారు, ప్రజలు చెప్పారు, సోదగాండ్లు చెప్పారు, మంత్రసానులు చెప్పారు, చుట్టుపక్కల అందరూ కూడా చెప్పారు, ఇక మీకు పిల్లలు పుట్రని, ఇక మీకు పిల్లలు పుట్రని. అండ్ మెనీ పీపుల్ విల్ అడ్రస్ యూ, మెనీ పీపుల్ విల్ అడ్రస్ యూ. నువ్వు ఇంకా బాగుపడతావా, నువ్వు ఇంకా దీవించబడతావా, నువ్వు ఆశీర్వదించబడతావా అని చాలా మంది నేను అడ్రస్ చేస్తారు. బికాస్ పీపుల్ ఆర్ సీయింగ్ యువర్ ఫెయిల్యూర్స్ మెనీ టైమ్స్. ఎగ్జాంపుల్, శరమ్మ పిల్లలు పుడతారా? ముషిల్దాని అయిపోయావు, శరీరం మృతతుల్యం అయిపోయింది, యూట్రస్ అయిపోయింది, సైకిల్ ఆగిపోయింది, నీకు అసలు పిల్లలు పుడతారా అని ఎంతో మంది అడిగి ఉండొచ్చు. బైబుల్ సరిగ్గా మనకి రాయలేకపోయి ఉండొచ్చు. బట్ షీ మైట్ హ్యావ్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. చాలా నిందలు, అవమానాలు ఎన్నో రకాలుగా ఆమె చూస్తుండొచ్చు. ఒక్కొక్కసారి లోతును కొడుగ్గా స్వీకరించుకుందాం అనుకుంది, అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఎలియాజర్ని కొడుగ్గా స్వీకరించుకుందాం అనుకుంటా, అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఒక్కోసారి వచ్చి మళ్ళీ ఇష్మాయేలు కొడుకు అని, ప్రభువా ఏంటి 3 సార్లు అటెంప్ట్ చేశాడు అబ్రహాం, బట్ హీ ఫెయిల్డ్. వద్దురా 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 అన్నాడు. ఈరోజు చాలా మంది పిల్లల కొరకు బాధపడతా ఉన్నారు. ఈ భూమి మీద దేవుని నమ్మిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద దేవుని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజు లేట్ అవుద్దేమో, ఒక గంట లేట్ అవుద్దేమో, ఒక సంవత్సరం లేట్ అవుద్దేమో, 10-20 సంవత్సరాలు లేట్ అవుతుందేమో. గుర్తుపెట్టుకో, యూ విల్ బి లైక్ ఏ హన్నా, యూ విల్ బి లైక్ ఏ శామ్యుయల్, యూ విల్ బి లైక్ ఏ డేవిడ్, యూ విల్ బి లైక్ ఏ ఐజాక్, యూ విల్ బి లైక్ సొలొమన్. యా, నీ జీవితంలో దేవుడు ఒక మంచి అవుట్పుట్ తీసుకోవడానికి లేట్ చేస్తూ ఉంటాడు. ఒక్క పాస్టర్ని చెప్పమనండి నీకు అసలు పిల్లలు పుట్టరని, ఒక్క పాస్టర్ కూడా చెప్పడు. ఒక్క పాస్టర్ కూడా చెప్పడు నువ్వు బ్లెస్ అవ్వు అని. ఒక్క పాస్టర్ కూడా చెప్పడు నువ్వు అసలు దీవించబడవని. ఒక్క పాస్టర్ కూడా, ఒక్క సేవకుడు కూడా ఈ భూమి మీద నువ్వు జీవితంలో బాగుపడవని ఒక్క పాస్టర్ కూడా చెప్పలేడు. బికాస్ దే ఆర్ విత్ గాడ్ అండ్ దే టాక్ లైక్ గాడ్. వాళ్ళు దేవుడిలాగా మాట్లాడతారు. నీకు కలిగిన నిందల్లో నువ్వు మౌనంగా ఉన్నావే, నీకు కలిగిన వేదనలో నువ్వు మౌనంగా ఉన్నావే, నీకు కలిగినటువంటి ఆ భయంకరమైన కష్టాల్లో నువ్వు మౌనంగా ఉన్నావే, I will reward your shame. నీ నిందలు అవమానాలకి నేను రివార్డ్ ఇస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక్క కొడుకు, ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేయ. ఒకసారి ప్రభా నాకు 10 మంది పిల్లల్ని ప్రభా అని ఎవరు ప్రార్థన చేస్తారు? నో, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రే ఫర్ ఓన్లీ వన్ బ్లెస్సింగ్. ఒక ఆశీర్వాదం కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తుంటే దేవుడు అతన్ని పిలిచి ఏమన్నాడు తెలుసా? ఇదిగో లెక్కకు నక్షత్రములు ఎంతమంది అయితే ఉన్నారో నీ సంతానాన్ని ఇలా చేస్తానంటున్నాడు.
స్టిల్ అబ్రహాం ఈజ్ హ్యావింగ్ చిల్డ్రన్. మనమందరం అబ్రహాం యొక్క సంతానమే. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. వావ్. సో హీ బిలీవ్డ్ గాడ్ అండ్ హీ బిలీవ్డ్ ద ప్రామిస్. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడు తెలుసా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షించి నమ్మాడంట. సో వాట్ యు బిలీవింగ్ టుడే? ఆర్ యు బిలీవింగ్ లైక్ అబ్రహాం? ఆర్ యు బిలీవింగ్ లైక్ గిడియన్? గిద్యోను వలె నువ్వు నమ్ముతున్నావా? అబ్రహామును చూసి నమ్ముతున్నావా? అబ్రహాము లాగా నమ్ముతున్నావా? గిద్యోను చూసి నమ్ముతున్నావా? దేవుడు నువ్వు అడిగిన దాన్ని ఇచ్చే దేవుడు కాదు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయన. యా, యు నీడ్ టు బిలీవ్ దిస్ గాడ్. He will add no sorrow in that. The blessing of the Lord maketh rich. నువ్వు ఎలా రిచ్ అవుతావు తెలుసా? నువ్వు ఎలా ప్రాస్పర్ అవుతావు తెలుసా? నువ్వు ఆశీర్వదించబడినప్పుడు. కింద ఒక మాట ఉంది, He addeth no sorrow in it. సో ఈరోజు ప్రభు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? బయటికి రా అన్నాడు ఆ రోజు రాత్రి. నక్షత్రాలను చూసి లెక్క పెట్టమన్నాడు. ఈరోజు అది అయిపోయింది, కొన్ని రోజులు పోయింది, కొన్ని నెలలు అయిపోయింది. మళ్ళీ అబ్రహాము జీవితంలో నిరుత్సాహం వచ్చేస్తుంది. ప్రభువా నేను బ్లెస్ అవుతానా అని అంటున్నాడు. అండ్ అగైన్ ద లార్డ్ కేమ్ టు అబ్రహాం. మళ్ళీ అబ్రహాము దగ్గరికి వెళ్ళి బయటికి రా అన్నాడు. బయటికి వచ్చాడు అబ్రహాం. ఏమైందంటే లెక్క పెట్టి ఇసుకనన్నాడు. అబ్బా, ఇసుక లెక్క పెట్టడం ఏంది ప్రభువా అంటే, అంత గొప్ప సంతానాన్ని ఇస్తానంటున్నాడు.